హలో అందరికీ ఈ వీడియోలో సాటర్డే ఎపిసోడ్ లో స్టేజ్ మీదకి ఎవరెవరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, అలాగే ఎలిమినేట్ ఎవరయ్యారు, ఎవరు అవ్వబోతున్నారు అని క్లియర్ గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుద్ది, వ్యూస్ కూడా వస్తాయి కాబట్టి ప్లీజ్ లైక్ చేసి అయితే వీడియోని చూడండి. ఇంక విషయానికి వస్తే కామనర్స్ ఎవరికి సెలబ్రిటీ స్టేజ్ మీదకి తేవద్దు అని చెప్పారంట. ఎందుకంటే వాళ్ళు కామనర్స్ మీద వచ్చారు కాబట్టి ఏ సెలబ్రిటీ కూడా రాకూడదు అనే విధంగా చెప్పారంట బిగ్ బాస్ టీమ్. సో కామనర్స్ అయిన డిమోన్ పవన్, దివ్య అండ్ పవన్ కళ్యాణ్కి అయితే సెలబ్రిటీస్ ఎవరు రాలేదు, ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. వాళ్ళు ఎవరైనా చెప్తాను. ఫస్ట్ దివ్యకి అయితే వాళ్ళ ఫాదరు అండ్ బ్రదర్ అయితే వచ్చారంట స్టేజ్ మీదకి. సెకండ్ డిమోన్ పవన్ కి అయితే వాళ్ళ ఫాదరు అండ్ ఒక ఫ్రెండ్ అయితే వచ్చారంట, క్లోజ్ ఫ్రెండే. అలాగే కళ్యాణ్కి వాళ్ళ బ్రదరు అండ్ ఫాదరు వీళ్ళు వచ్చారు. తనూజాకి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉండడం వల్ల ఎవరు అవైలబుల్ గా లేక వాళ్ళ సీరియల్ యాక్టర్స్ అయితే వచ్చారు. ఆ సీరియల్ యాక్టర్ ఎవరంటే హరిత గారు అండ్ సునంద గారు అయితే వచ్చారంట తనూజా గారి కోసం. అలాగే ఇమాన్యుల్ కోసం ముక్కు అవినాష్ అండ్ వాళ్ళ బ్రదర్ వచ్చారు. మన బ్రదర్ ఆల్రెడీ ఫొటోస్ చూసాం కదా. అలాగే రీతు చౌదరి కోసం వాళ్ళ బ్రదర్ వచ్చారు. సెలబ్రిటీస్ గా కొందరు విష్ణుప్రియ అంటున్నారు, కానీ ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ వాళ్ళ బ్రదర్ అయితే కన్ఫర్మ్. ఇంకా సంజన గారి కోసం వాళ్ళ సిస్టర్ అయిన నిఖిల్ గర్లాని అండ్ ఆది పినిశెట్టి అంటే వాళ్ళ బావ నిఖిల్ గర్లాని ఒక హస్బెండ్ అనమాట, సెలబ్రిటీ రూపంలో ఆది పినిశెట్టి అయితే వచ్చారు. భరణి గారి కోసం వాళ్ళ మదర్ వచ్చారని చెప్తున్నారు. అలాగే నాగబాబు వచ్చారు. చాలా సర్ప్రైజింగ్ నాగబాబు రావడం. ఏమైనా భరణి గారికి నెక్స్ట్ వీక్ ఓట్స్ కలిసి వచ్చే అవకాశం ఉంది దీనివల్ల. సుమన్ శెట్టి గారి కోసం వాళ్ళ మదర్ వచ్చారు. సెలబ్రిటీ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. వీళ్ళైతే స్టేజ్ మీదకి వస్తున్నారు అనమాట. ఇంకా ఎలిమినేషన్ అప్డేట్కి వస్తే ఓటింగ్ లో టాప్ లో ఉన్నది ఎవరంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కి ఈ వీక్ మొత్తం ప్లస్సే, ప్రతి ఎపిసోడ్ తన ప్లస్ గానే వచ్చింది, చాలా పాజిటివ్ గా వచ్చింది. ఇంకా చూసుకుంటే ఓట్ బ్యాంక్ అయితే పెరిగింది ఫ్యామిలీ మెంబర్స్ ది. సో చాలా ఓట్ బ్యాంక్ పెరిగి తన టాప్ లో ఉన్నాడు. సెకండ్ ఎవరంటే ఇమాన్యుల్ కూడా సెంటిమెంటల్ గా చాలా వర్కౌట్ అయింది. అలాగే తన గేమ్స్ పర్ఫార్మెన్స్ బట్టి తన ఓటింగ్ లో ఎక్కడ ఎఫెక్ట్ అవ్వలేదు. అలా అని విన్నర్ అయ్యే అంత ఓటింగ్ ఏమీ పడట్లేదు. తనుజ గారు కూడా నామినేషన్స్ లేకపోవడం చాలా మంది సాఫ్ట్ కార్నర్ తో ఇమాన్యుల్ కి ఓట్స్ వేస్తున్నారు. థర్డ్ ప్లేస్ లో ఉంది ఎవరంటే డిమోన్ పవన్ కి మంచి ఓటింగ్ పడుతుంది, మంచి ఓట్ బ్యాంక్ కూడా తను క్రియేట్ చేసుకున్నాడు. సో ఈ వీక్ కూడా కొన్ని పాజిటివ్ ఎపిసోడ్స్ ఉన్నాయి. నామినేషన్స్ లో వదిలేస్తే మిగతావన్నీ పాజిటివ్ ఎపిసోడ్స్. నెక్స్ట్ ప్లేస్ లో ఉంది ఎవరంటే భరణి గారికి ఎక్కువగా కలిసి వచ్చిన విషయం ఏంటంటే తనూజ ఫ్యాన్స్. ఎందుకంటే వాళ్ళ కూతురు వచ్చి మనం చెప్పేసి వెళ్ళింది కదా, తనూజ అక్కలాగా ఉండాలి, తనూజ అక్క ముద్దు పెట్టి హక్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్ గా తనూజ ఫ్యాన్స్ కి భరణి మీద ఇష్టం పెరుగుద్ది. భరణి గారు ఉండాలని ఒక చిన్న ఆలోచన మీద కూడా భరణి గారికి సపోర్ట్ చేస్తారు అనమాట. సో ఈ విధంగా భరణి గారు అయితే ఈ వేళ సేవ్ అయ్యే అవకాశం ఉంది. కానీ లీస్ట్ 2 లో ఎలా జరిగిందంటే గందరగోళం జరిగిపోయింది. తనూజ వర్సెస్ దివ్య జరగడం వల్ల ఓట్స్ అనేవి చాలా క్రాస్ ఓటింగ్ జరిగి చాలా స్ప్లిట్ అయ్యాయి. తనూజ ఫ్యాన్స్ అందరూ ఏం చేశారంటే సంజన గారికి అయితే ఓటు వేశారు దివ్య ఎలిమినేట్ అవ్వాలని. కానీ చాలా మంది తనూజ హ్యాటర్స్ ఉంటారు కదా, న్యూట్రల్ ఆడియన్స్ తనూజ హ్యాటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేసింది దివ్యకి ఓట్స్ వేశారంట. ఈ విధంగా వీళ్ళిద్దరు ఓట్స్ అయితే పెరిగాయి. సో దానివల్ల భరణి గారు కూడా డేంజర్ జోన్ కి అయితే వచ్చారు. కానీ ఎక్కువ ఎడ్జ్ ఎవరికి ఉందంటే సంజన గారు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది, దివ్య గారికి కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ దివ్య అండ్ తనూజ మధ్య రైవలరీ కోసం బిగ్ బాస్ దివ్యాని కంటిన్యూ చేయాలని చూస్తే సంజనాని ఎలిమినేట్ చేయొచ్చు. లేదు ఎవరికి అన్యాయం జరగకూడదు అంటే నో ఎలిమినేషన్ పెట్టే అవకాశం కూడా ఉందన్నమాట. ఇంకా షూటింగ్ అవ్వలేదు. షూటింగ్ అయిన తర్వాత ఎలిమినేట్ ఎవరయ్యారు, ఎవరి సేవింగ్ ఆర్డర్ ఎలా ఉందనేది మొత్తం మన వీడియోలో పెడతాను, సాటర్డే అప్డేట్స్, సండే అప్డేట్స్. సో వీడియో కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.